రేపు మంత్రి గారు మళ్ళీ ఏదేదో మాట్లాడతాడు. నేను చాలా ఆధారపూర్వకంగా నేను చెప్తా ఉన్నా. ఇగో ఇది మొన్న అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యుడే వేముల వీరేశం గారు క్వశ్చన్ వేసినాడు అసెంబ్లీలో ఆర్ఎండ్బి మంత్రి గారిని. ఇదేంది? ఇది క్వశ్చన్ నంబర్ 1606 1606 క్వశ్చన్ నంబర్ ఇది. వాళ్ళ శాసనసభ్యుడు వేసినాడు. మీ అందరికి నేను ఇది పంపిస్తాను, ఇప్పుడు ఇస్తాను. ఏమని వేసినాడు? విల్ ద మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ టు ప్లీజ్ టు స్టేట్ ఏ ద నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ న్యూ రోడ్ శాంక్షన్డ్ ఇన్ ద స్టేట్. అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు దాని వివరాలని అడిగిండు. అడిగితే ఆయన మినిస్టర్ గారు చెప్పిన ఆన్సర్, ఏ టోటల్ నంబర్ ఆఫ్ 257 ఆఫ్ వర్క్స్ కవరింగ్ ఎ లెంత్ ఆఫ్ 746 kilometers ఆఫ్ న్యూ రోడ్స్ వర్ శాంక్షన్డ్ అండర్ ప్లాన్ and a total number of 147 works having a length of 324 kilometers of new roads under non-plan were sanctioned from 7th December 2023 to till date. డిసెంబర్ 23వ సంవత్సరం నుంచి ఈ రోజు దానికా, అంటే మొన్న అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్, మొన్న దానికా ఇప్పటిదాకా మొత్తం శాంక్షన్ చేసింది ఎంత అంటే వాళ్ళు మొత్తం 524 వర్కులు, ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 2070 కిలోమీటర్లు. ప్లాను నాన్ ప్లాన్ కొత్త వర్కులు రిన్వల్స్ అన్నీ కలిపి వాళ్ళు శాంక్షన్ చేసింది 524 వర్కులకు గాను ఎన్ని కంప్లీట్ అయినాయని అడిగిండు ఆయన వేముల వీరేశం గారు. ఇంకో క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ శాంక్షన్ రోడ్స్ కంప్లీటెడ్ అని అడిగిండు. దాంట్లో ఈయన మళ్ళా క్వశ్చన్లో చెప్పిండు 10 number of sanctioned works having a length of 68 kilometers were completed. 10 numbers ఎంతలో? 257లో 10 వర్కులు. And in addition 165 kilometers length is completed in ongoing works under plan. And 39 number of sanctioned works having length of 44 kilometers were completed, and in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. అంటే ఇది 9%, ఆయన కంప్లీట్ చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, ఒక సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన పనులకు కంప్లీట్ చేసింది 9% నంబర్ ఆఫ్ వర్క్స్. పోనీ కిలోమీటర్స్ చూద్దామా? కిలోమీటర్స్ ఏమన్నారు? ఇప్పుడు ఇంతకుముందు చదివినా కదా, 68 కిలోమీటర్లేమో ప్లాన్లో, 44 కిలోమీటర్లు నాన్ ప్లాన్లో, అంటే 112 కిలోమీటర్లు. ఎంత వర్క్స్లో? 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే 112 కిలోమీటర్లు కంప్లీట్ చేసినామని ఆయన్నే చెప్పింది. ఇది అదెంత? 5% కిలోమీటర్ల లెక్క తీసుకుంటే. అది 2.5 సంవత్సరాలలో, సంవత్సరంకు తీసుకుంటే 2.5%. అంటే వాళ్ళు మొన్న అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే కొత్తవి 112 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు, 5%. అవి కంప్లీట్ చేయాలంటేనే ఇంక 20 ఏళ్ళు కావాలి ఇళ్ళకి లెక్కక, మరి అంతే కదా. ఇదే పద్ధతి నమ్మకి ఇట్లా మీరు పైసలు రిలీజ్ చేయకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాం అంతకంటే కాదు అంటే 20 సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు శాంక్షన్ చేసిన వర్క్స్ కంప్లీట్ చేయడానికి. పోనీ దీంట్లో పాతవి కూడా కొన్ని చేసినామన్నారు. అవి ఎన్ని చేసిర్రు పాతవి? అవి ఒక 185 వర్కులు చేసిర్రు, 185 కిలోమీటర్లు చేసిర్రు పాతవి. కొత్తగా శాంక్షన్ చేసిన దాంట్లో 112 కిలోమీటర్లు, అంటే మొత్తం 297 కిలోమీటర్లు. సేమ్ 300 కిలోమీటర్లు వేసుకుందాం. పాతయి కొత్తయి కలిపి వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల పని చేసారు అంటే 300 కిలోమీటర్లు పనిచేసారు మొత్తం రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలలో. అంటే 300 కిలోమీటర్లు అంటే ఏంది? మన నియోజకవర్గాలు 100 ఉంటాయి, 19 అర్బన్ తీసేస్తే. అంటే కిలోమీటర్
ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 3 కిలోమీటర్ల పని చేసిర్రు వీళ్ళు. అది రిన్వల్స్, కొత్తవి వైడనింగ్స్ అన్నీ కలిపి 2.5 సంవత్సరాల కాలంలో 3 కిలోమీటర్ల పని. అంటే ఒక సంవత్సరంకు తీసుకుంటే 1 కిలోమీటర్ పని చేసిర్రు R&Bలో. ఇగో ఇది నేను చెప్పింది కాదు, ఇది ఆయన చెప్పింది, R&B మంత్రి గారు చెప్పింది. దయచేసి ఫోటో తీసుకోండి, మీ అందరు కూడా పంపిస్తాయి. నేను R&B మంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లో వాస్తవం కూడా అదే. అందుకే రోడ్లు ఎక్కడ చూసినా అని గుంతలు గుంతలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే ఇది రీజన్. ఇకపోతే ఆయన అంటాడు మళ్ళీ పోయిన ప్రభుత్వంలో ఏమీ చేయలేదంటాడు.